ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో BLOలు తయారు చేసిన ఓటర్ లిస్ట్ కీలకమని జెడ్పీ సీఈఓ సుబ్బారావు తెలిపారు. శుక్రవారం ఏలూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో BLOలకు ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధి విధానాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ సీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ పకడ్బందీగా రూపొందించిన ఓటర్ లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలని, ఓటర్ లిస్ట్ ఆధారంగానే పోలింగ్ జరుగుతుందని అన్నారు. BLOలు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఏలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ ఎల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాలుగు కాబట్టి లక్షలు ఖర్చు పెట్టే ఏం లేదు. ముగ్గేశారు, పెయింట్ చేశారు, చిన్న ఫ్లెక్సీలు పెట్టారు. ఎంపీకి సంబంధించిన వైట్ కార్డు ఉంటుంది, అదే పింక్ కవర్లో లేదా పింక్ బాక్స్ కనబడుతుంది, లేదా పూలు పెట్టచ్చు, లేదంటే కనుక బిల్లులు పెట్టుకోవచ్చు. కాస్ట్లీ కాదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏది లేకపోతే నేను చెప్పిన ఏర్పాటు ఇవ్వాలా రేపు అన్నీ చూసుకొని పక్కాగా లేకపోతే అరగంట వర్కింగ్ లంచ్ బాక్స్ చేయడం లేకుండా వర్కింగ్ లంచ్ కూడా. లాస్ట్ వీక్లో మీరు షిఫ్టింగ్ పెట్టారు, ఫార్మ్ 8 పెట్టారు, కానీ సిస్టంలో మనకు ఫ్రీజ్ అయిపోయింది. అటువంటి పేర్లన్నీ కూడా ఇప్పుడు మీరు ASC లిస్ట్ కింద తయారు చేసుకోవాలి. అలాగే తాలూకులో చనిపోయారని తెలిసింది, చనిపోయిన పేరు వాడిని తొలగించడానికి ఫారం సేవలు పెట్టారు. కానీ మనకి 4 రోజుల్లో మనకి ఫ్రీజింగ్ అయిపోయింది కదా, మనకి అవన్నీ కూడా మీరు ASC లిస్టులో తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక సెపరేట్గా ఒక జాబితా తయారు చేసుకోవాలి. ASC లిస్టు మనకు ఆల్రెడీ స్ప్రెడ్షీట్ పెట్టారు, మీరు అందరూ కూడా మీరు డేటా ఎంట్రీ చేశారు. ASC లిస్టు జాబితా మన ఓటర్ల జాబితాలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఓటర్ పేరు, ఓటర్ యొక్క రిలేషన్ యొక్క పేరు, అంటే ఎవరో సన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఎవరో రాస్తుంది కదా, రిలేషన్ యొక్క నేము, తర్వాత వాళ్ళని మనం చివరి రిమార్క్ ASD. ఏ అంటే ఆప్షన్లు, ఎస్ అంటే షిఫ్టెడ్, D అంటే డెత్. ASD అంటే చివరి రిమార్క్. మొత్తం లిస్టు మీరు సొంతంగా ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. అది ఆల్రెడీ మీరు చాలా మంది పెట్టారు, ఇంకా ఎవరైనా మిస్సింగ్ ఉన్నా సరే ఇప్పుడు యాడ్ చేసుకుని ఈ ఓటర్లు. ఎందుకంటే ఇప్పుడు మీరు తయారు చేసే జాబితాని మార్కెట్ కాపీ అంటారు. ఒక మార్కెట్ కాపీ 3 వర్కింగ్ కాపీలు, మొత్తం 4 సెట్లు తయారు చేస్తాము. ఇప్పుడు మీకు అందరికీ కూడా 4 సెట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు దగ్గర ఉండి ఇవన్నీ కూడా తయారు చేయాలి. ఏమేమి చేయాలంటే నేను చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా అంటే దీన్ని తయారు చేసేదాన్ని మొత్తం 4 ఓటర్ల సెట్ని మనం పోలింగ్ అధికారికి ఇస్తాం. మనం BLOగా బయట ఉన్నాం, కానీ లోపల పోలింగ్ అధికారి ఎవరైతే మనకి ప్రిసైడింగ్ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఓటర్ల జాబితాని వినియోగించుకొని ఓటర్లు జారీ చేయడం జరుగుతుంది. అంతే కదా, మేము మార్పు చేయాలని మనం చేసాం కాబట్టి మీరు ఏ డౌట్ వచ్చినా ముందు పిలిచేది మనమే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం పోలింగ్ కేంద్రంలో వాడే జాబితా ఇంకా ఫైనల్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.